ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము కనుమ రోజు మినుములు తప్పనిసరిగా తినాలి అని అంటారు. దానికి గల ముఖ్య కారణము అనంటే వాస్తవంగా ఎక్కువ మంది ఆ రోజున మరి మాంసాహారం తీసుకుంటారు. ఇప్పుడు పండుగ రోజుల్లో తినరు ఎప్పుడు కూడా, కానీ మరుసటి రోజు కనుమ రోజున మాత్రం మాంసాహారం తింటుంటారు. సో మరి అలా మాంసాహారం తినే వాళ్ళకి వాస్తవంగా వాళ్ళకేంటంటే మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వేడిని ఇచ్చి చలికాలంలో బలాన్ని చేకూర్చడం మరియు పూర్వీకుల పట్ల కృతజ్ఞతతో చేసే పెద్దల పిండి వంటలలో ముఖ్యమైనవి కావడం మినుములు అంటే మినపప్పు. మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి, అందుకే మాంసాహారం తినని వారి కోసము ఇది మంచి పోషక ఆహారం. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. దానికి వివరంగా తెలియజేయాలి అంటే మాంసాహారానికి ప్రత్యామ్నాయం కనుమ రోజున పూర్వీకులను తలుచుకుంటూ మాంసాహారం తినడము అనేటువంటిది కొంతమంది సాంప్రదాయం. మాంసాహారం తినని వారి కోసం దానికి సమానమైన పోషకాలను అందించే మినుములతో చేసిన గారెలు వంటివి తినాలి అని చెప్పేసి పెద్దలు సూచించారు. శరీరానికి వేడిని కలిగించేటువంటి మినుములు అంటే మినపప్పులో ఉండే గుణం వల్ల శరీరానికి తగినంత వేడి పుడుతుంది. చలికాలంలో ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పోషకాలు సమృద్ధిగా మినుములో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్నిస్తాయి. సంప్రదాయాల్లో భాగంగా సంక్రాంతి పండుగలో భాగమైన కనుమ రోజున తమకు సహాయపడిన పశువులకు అలాగే ఇంటిల్లిపాదికి రుచికరమైన పిండి వంటలు వండి పెడతారు. వీటిలో మినుములతో చేసినటువంటి గారెలు ముఖ్యమైనవి. అందుకే కనుమ రోజున మినుములు తినడము అనేది ఆరోగ్యపరంగా సాంప్రదాయపరంగా ముఖ్యమైనది అని భావిస్తారు. సహజంగా కొంతమంది మాంసాహారం తింటారు, మరి ప్యూర్ వెజిటేరియన్స్ మాంసాహారం తినలేని వాళ్ళు, మాంసాహారం తినని వాళ్ళు మరి దానికి ఆల్టర్నేట్ గా మినుములు అనేవి తింటారు. ఆ మినుములతోటి గారెలు అనేవి చేసుకొని తప్పనిసరిగా గారెలు తినటము అనేది సాంప్రదాయము. సో కనుమ రోజు మినుములు తినాలి అని చెప్పి అప్పటి నుంచి కూడా ఆచార సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి పండుగ ఈ కనుమ పండుగ రోజున తప్పనిసరిగా మినుములు అనేవి తినాలి అని మన పెద్దవాళ్ళు తెలియచేశారు. పూర్వీకులు మొదటి నుంచి కూడా అలాగే మెయింటైన్ చేసేవారు, అదే మనం కూడా కొనసాగిస్తూ ఉన్నాము.